భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురువంశస్థులను చూడుము. కురు అన్న పదం కౌరవులకు పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది. వారు ఇరువురూ కురువంశానికి చెందినవారే. శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారితీసి అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే రాబోయే కలికాలంలో మానవులకు ప్రయోజనకారిగా ఉండే భగవద్గీత ప్రబోధించే అవకాశం రావాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ధార్త్రాష్ట్రాన్ అన్న పదానికి బదులు కురూన్ అన్న పదాన్ని వాడుతున్నాడు. ఎలాగైతే శస్త్రచికిత్స వైద్యుడు కురుపుతో ఉన్న రోగికి మొదట్లో దానికి చీముపట్టి ముదిరే మందు ఇచ్చి తరువాత ఆ యొక్క రోగగ్రస్తమైన భాగాన్ని తీసివేయటానికి శస్త్రచికిత్స చేస్తాడో భగవంతుడు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాడు. మొదట అర్జునుడిలో అంతర్గతంగా ఉన్న మోహం, భ్రమను ప్రేరేపించేది, ఆ తరువాత దాన్ని నిర్మూలించుటానికే